హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ ముందుగా మీకు మా యూట్యూబ్ ఛానల్ నందు వీడియో చూస్తున్నందుకు మీకు ధన్యవాదములు. లాస్ట్ 2 క్లాసెస్‌లో మనం ఎల్‌సీఎం అండ్ హెచ్‌సీఎఫ్ వీటి గురించి డిస్కస్ చేశాము. డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ ఫైండింగ్ ఎల్‌సీఎం అండ్ హెచ్‌సీఎఫ్. ఎల్‌సీఎంని, హెచ్‌సీఎఫ్‌ని ఏ విధంగా ఫైండ్ ఔట్ చేయాలి డిఫరెంట్ మెథడ్స్ యూజ్ చేసి అనేది మనం నేర్చుకున్నాం. ట్రెడిషనల్ మెథడ్, ఫ్యాక్టరైజేషన్ మెథడ్, డివిజన్ మెథడ్ అండ్ షార్ట్‌కట్ మెథడ్స్. సో, ఈ 4 మెథడ్స్ మనం నేర్చుకున్నాం. అండ్ ఎప్పుడు ఏ మెథడ్ యూజ్ చేయాలనేది నేర్చుకున్నాం. ఈరోజు మనం ఇప్పుడు ఈ వీడియోలో ఫ్రాక్షన్స్, ఒకవేళ ఇంటిజర్స్ కాకుండా ఫ్రాక్షన్స్ ఇస్తే వాటి ఎల్‌సీఎం అండ్ హెచ్‌సీఎఫ్ ఏ విధంగా ఫైండ్ ఔట్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. సో, దయచేసి మీరు క్లాస్ 1 అండ్ క్లాస్ 2 పూర్తిగా పర్ఫెక్ట్‌గా నేర్చుకున్న తర్వాత మాత్రమే ఈ క్లాస్ 3ని చూడండి. అప్పుడు మాత్రమే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో, నౌ ఎల్‌సీఎం అండ్ హెచ్‌సీఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్స్. మనకి ఫ్రాక్షన్ అంటే తెలిసిందే. పీ/క్యూ ఫార్మ్‌లో ఉండే వాటిని ఫ్రాక్షన్స్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2/3, 1/5, 7/9 ఈ విధంగా. సో, ఈ విధంగా ఇచ్చినప్పుడు ఎల్‌సీఎం అండ్ హెచ్‌సీఎఫ్ ఏ విధంగా ఫైండ్ ఔట్ చేయాలనేది మనం నేర్చుకోబోతున్నాం. మనకి 2, 6, 16 ఈ విధంగా నంబర్స్ ఇచ్చినప్పుడు ఎల్‌సీఎం ఫైండ్ ఔట్ చేయడం ఈజీనే. హెచ్‌సీఎఫ్ ఫైండ్ ఔట్ చేయడం ఈజీనే. మనం లాస్ట్ 2 క్లాసెస్‌లో నేర్చుకున్నాం. బట్ ఇప్పుడు మనం ఈ విధంగా ఉన్న నంబర్స్ యొక్క ఎల్‌సీఎం అండ్ హెచ్‌సీఎఫ్ అనేది మనం ఫైండ్ ఔట్ చేయబోతున్నాం. సో, ఈ విధంగా మనకి ఇచ్చారు ఫ్రాక్షన్స్. ఈ విధంగా ఇచ్చినప్పుడు ఎల్‌సీఎం అనేది ఏ విధంగా ఫైండ్ ఔట్ చేయాలి అంటే ఎల్‌సీఎం ఆఫ్ న్యూమరేటర్స్. న్యూమరేటర్స్ అంటే మనకు తెలుసు కదా! పైన ఉన్న వాటిని న్యూమరేటర్స్ అంటారు. డివైడెడ్ బై హెచ్‌సీఎఫ్ ఆఫ్ డినామినేటర్స్. సో, ఇక్కడ మనకి 2/3, 6/9 అండ్ 1/15 ఇచ్చారు. సో, ఇక్కడ ఎల్‌సీఎంని ఏ విధంగా ఫైండ్ ఔట్ చేయాలంటే ఎల్‌సీఎం ఆఫ్ 2, 6, 1 డివైడెడ్ బై హెచ్‌సీఎఫ్ ఆఫ్ 3, 9, 15. సో, 2, 6, 1 ఎల్‌సీఎం ఏమవుతుంది? 6. మనకి హైయెస్ట్ నంబర్ ఏంటి? 6 కదా! సో, 6 అనే దాన్ని మిగతా నంబర్స్ డివైడ్ చేయగలవా? అంటే యెస్. సో, కాబట్టి ఎల్‌సీఎం అనేది 6 అవుతుంది. అలానే హెచ్‌సీఎఫ్ ఆఫ్ 3, 9, 15. 3, 9, 15. ఎల్‌సీఎం ఆఫ్ 3, 9 హెచ్‌సీఎఫ్ ఆఫ్ 3, 9 ఏమవుతుంది? 3 అవుతుంది. బికాజ్ 3 అనేది స్మాలెస్ట్ నంబర్ బిట్వీన్ 3 అండ్ 9. సో, ఈ 3 అనేది 9ని డివైడ్ చేయగలదు. సో, హెచ్‌సీఎఫ్ అనేది 3. సో, అగైన్ వచ్చిన హెచ్‌సీఎఫ్‌కి రిమైనింగ్ నంబర్ 15కి హెచ్‌సీఎఫ్ ఏమవుతుంది? 3 అవుతుంది. సో, 6 డివైడెడ్ బై 3 దట్ ఈస్ 1/2. సో, ఎల్‌సీఎం ఏమవుతుంది? 1/2. సో, ఈ విధంగా మనం ఎల్‌సీఎం ఆఫ్ ఫ్రాక్షన్స్ అనేది మనం ఫైండ్ ఔట్ చేయగలం. నౌ హెచ్‌సీఎఫ్ ఫైండ్ ఔట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే హెచ్‌సీఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్ డివైడెడ్ బై
ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్. మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడానికి ఏంటి ఫార్ములా చెప్పుకున్నాం? ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్ డివైడెడ్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్. సో మీరు డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడానికి పైన హెచ్సిఎఫ్ ఉంటుంది. అండ్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడానికి పైన ఎల్సిఎం ఉంటుంది, కింద హెచ్సిఎఫ్ ఉంటుంది. సో మీకు ఈ 2 ఫార్ములాస్ గుర్తుంటే ఫ్రాక్షన్స్ మనకి ఏవైనా ఫ్రాక్షన్స్ ఇస్తే ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్‌ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో నౌ లెట్ us సాల్వ్ సమ్ ప్రాబ్లమ్స్. సో ఈ విధంగా ఇచ్చారు. సో ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి? సో ఎల్సిఎం మనం ఏం చెప్పుకున్నాం? ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ డివైడెడ్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్, అంతే కదా? సో 139 యొక్క ఎల్సిఎం ఏమవుతుంది? సో హైయెస్ట్ నెంబర్ ఏంటి? 9. ఈ 9 అనేది దాన్ని మిగతా నెంబర్స్ డివైడ్ చేయగలవా? అంటే యెస్. సో ఎల్సిఎం ఏమవుతుంది? 9 అవుతుంది. సో తెలుసు కదా, ఇది షార్ట్‌కట్ మెథడ్. సో అందుకనే మీరు క్లాస్ 1 అండ్ క్లాస్ 2 థరోగా ఉంటే మీకు షార్ట్‌కట్ మెథడ్స్ అనేవి ఈజీగా వస్తాయి. సో దయచేసి క్లాస్ 1 అండ్ క్లాస్ 2 బాగా నేర్చుకోండి. అప్పుడు మాత్రమే మీరు ఈ ప్రాబ్లమ్స్‌ని ఫాస్ట్‌గా, ఈజీగా చేయగలరు. హెచ్సిఎఫ్ ఆఫ్ 5, 15 అండ్ 20. సో హెచ్సిఎఫ్ యూజింగ్ షార్ట్‌కట్ మెథడ్. సో వీటిలో స్మాలెస్ట్ నెంబర్ ఏంటి? 5. స్మాలెస్ట్ నెంబర్ ఏంటి? 5. సో 5కి 15కి మధ్య హెచ్సిఎఫ్ ఏమవుతుంది? ఈ రెండిటికి మధ్య హెచ్సిఎఫ్ 5 అవుతుంది. ఎందుకంటే 5 అనేది మిగతా నెంబర్ డివైడ్ చేయగలదు కాబట్టి. సో నౌ 5కి 20 మధ్య హెచ్సిఎఫ్ ఏమవుతుంది? అగైన్ 5. బికాస్ 5 కెన్ డివైడ్ 20. సో మనకి హెచ్సిఎఫ్ ఏమైంది? 5. సో అప్పుడు ఎల్సిఎం ఏమవుతుంది? ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ దట్ ఈస్ 9 అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్ దట్ ఈస్ 5. సో ఎల్సిఎం ఏమైంది? 9/5. నౌ హెచ్సిఎఫ్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి? లెట్స్ సీ. సో వెరీ ఈజీ. మనం ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడం వస్తే చాలు. ఎల్సిఎం ఏమైంది? 9/5. నౌ హెచ్సిఎఫ్. హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి? హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్ డివైడెడ్ బై ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్. అంటే ఏంటి? హెచ్సిఎఫ్ ఆఫ్ 1, 3 and 9 divided by LCM of 5, 15, 20. సో హెచ్సిఎఫ్ 139. హెచ్సిఎఫ్ ఏమవుతుంది? 1కి 3కి మధ్య హెచ్సిఎఫ్ ఏమవుతుంది? 1. అండ్ 1కి 9కి మధ్య హెచ్సిఎఫ్ ఏమవుతుంది? ఇట్ ఈస్ అగైన్ 1. రైట్? సో హెచ్సిఎఫ్ ఏమైంది? 1. అండ్ ఎల్సిఎం of 5, 15, 20. సో ఉన్న వాటిలో హైయెస్ట్ నెంబర్ ఏంటి? 20. సో ఈ 20ని రిమైనింగ్ నెంబర్స్ డివైడ్ చేయగలవా? అంటే
నో. 5 డివైడ్ చేయగలదు గానీ 15 డివైడ్ చేయలేదు. సో, 20 అనేది ఎల్‌సీఎం కాదు. సో, 20 ఇంటూ 2 ఈజ్ 40. 40 డివైడ్ చేయగలదా అంటే నో. ఎందుకంటే 15 డివైడ్ చేయలేదు. సో, 40 కూడా కాదు. దెన్ నెక్స్ట్ 20 ఇంటూ 3 ఇట్ ఈస్ 60. ఈ 60 అనేది 60ని ఇక్కడున్న నంబర్స్ డివైడ్ చేయగలవంటే యెస్. సో, ఎల్‌సీఎం ఈజ్ 60. సో, ఫైనల్‌గా మనకి హెచ్‌సీఎఫ్ ఏమైంది 1 అండ్ ఎల్‌సీఎం ఏమైంది 60. సో, గివెన్ హెచ్‌సీఎఫ్ ఆఫ్ గివెన్ ఫ్రాక్షన్స్ ఈజ్ 1/60. సో, దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఈ విధంగా మనం ఎల్‌సీఎం అండ్ హెచ్‌సీఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్స్‌ని మనం ఫైండ్ ఔట్ చేయొచ్చు. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ.